కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి భూతాలు, అలానే తనను వెలగొట్టేందుకు చేసినటువంటి కుట్రదారులు వీళ్ళంతా కూడా కేటీఆర్ఏ అన్నట్టుగా కవిత చెప్పకనే చెప్పినట్టుగా తెలుస్తుంది ఇవాళ ఆమె జరుపుతున్నటువంటి చిట్ చాట్ కనుక చూస్తే. సో ఆమె చిట్ చాట్ లో మాట్లాడుతున్నటువంటి మాటలు కనుక చూస్తే, నాకు నీతులు చెప్తున్న బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి అని చెప్పింది. అంటే ఒక రకంగా పెద్ద వ్యాఖ్య ఇది. తెలంగాణ ప్రయోజనాల మీద దృష్టి పెట్టాలి అని చెప్పిందంటే, సో తనకు నీతులు చెప్పినటువంటి వాళ్ళెవరు? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో మన ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి మాటలు. సో వీళ్ళు తెలంగాణ నాకు నీతులు చెప్పడం పక్కన పెట్టేసి ముందు తెలంగాణ ప్రయోజనాల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కవిత అన్నారు. మరోవైపు కేసీఆర్ నీడలో పనిచేస్తున్న వారు నాపై ప్రతాపం చూపిస్తున్నారంది. సో కేసీఆర్ నీడలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కేసీఆర్ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు మనకందరికీ తెలుసు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు అలానే కొంతమంది ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం కేసీఆర్ చుట్టూ ఉన్నారు. సో వాళ్ళంతా కూడా నాపై ప్రతాపం చూపిస్తున్నారంటూ కూడా కవిత కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఇక కవిత ఇమ్మడనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పార్టీ అధిష్టానం మీదనే ఆమె పూర్తిగా గన్నెక్కిపోయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పార్టీలో తనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇప్పటికీ ఏకరువు పెట్టినటువంటి కవిత తనను కుట్రపూరితంగా బయటకు పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పినటువంటి కవిత తన తండ్రికి తాను లేఖ రాస్తే దాన్ని బయట పెట్టి తనను దోషిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయన్నటువంటి కవిత. సో ఇవన్నింటినీ కూడా ఆమె ఈ వ్యాఖ్యలతోనే ఆమె పూర్తిగా బయటపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నన్ను రేవంత్ రెడ్డి కోవట్లు అంటున్నారు, ఇది కరెక్టేనా అని చెప్పేసింది. పెయిడ్ ఆర్టిస్టులతో నాపై తప్పుడు ప్రచారం చేపిస్తున్నారని చెప్పేసినటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇంటి ఆడబిడ్డపై ఎటు పడితే అటు మాట్లాడడం సరికాదని చెప్పింది. మా నాన్నకు నేను లేఖ రాస్తే తప్పేంటి, మీకు ఏం నొప్పిరా భయ అని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలే నేను మంచిదాన్ని కాదు, నేను నోరు విప్పితే తట్టుకోలేరని చెప్పేసి కూడా కవిత హెచ్చరికలతో కూడినటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ పూర్తిగా బీఆర్ఎస్ నాయకులకు, ముఖ్యంగా కేసీఆర్ చుట్టూ ఉండేటువంటి పెద్ద నేతలుగా ఎవరైతే చెప్తారో వాళ్ళకే తాకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూర్తిగా కవిత వ్యాఖ్యలను కనుక చూస్తే మాత్రం సో ఆమెకు ఏ స్థాయిలో బీఆర్ఎస్ లో ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలో ఏ మేరకు ఆమె హ్యూమిలేషన్ గురవుతుందనేటువంటి అంశాలను ఆమె మొన్న లేఖ ద్వారా బయటపెట్టింది. సో ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఆమె మీడియా ప్రతినిధులతో జరిపినటువంటి చిట్ చాట్ లో కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. సో మొత్తం మీద ఈ స్థాయిలో ఆమె హ్యూమిలేషన్ గురైతేనే తన దారి తాను చూసుకునేటువంటి ప్రయత్నాలు చేసింది. సో తన సొంత దారి చూసుకునే ముందర సో ఆల్టర్నేట్స్ ఏమున్నాయో చూసుకునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తాను 6 నెలలకు పైగా 158 రోజులకు పైగా జైల్లో ఉండడానికి కారణం బీజేపీ అని చెప్తోంది. ఇదే అంశాన్ని ఆమె తన తండ్రికి లేఖ రూపంలో స్పష్టం చేసింది. అంతకుముందు చిట్ చాట్ లో కూడా ఇదే విషయం చెప్పింది. తాను 6 నెలలు జైల్లో ఉంటే తనను జైల్లో ఉండేలా ప్రయత్నం బీజేపీ వాళ్ళు చేస్తే సో బీజేపీ వాళ్ళ మీద ఒక్క మాట కూడా మా పార్టీ నేతలు మాట్లాడట్లేదు, నన్ను కుట్రలతో చిత్రహింసలు గురి చేస్తున్నారనేటువంటి కామెంట్స్ ఆమె ఇటీవల జరిపినటువంటి చిట్ చాట్ లో చేశారు. ఆ తర్వాత లేఖ రూపంలో తన తండ్రికి కూడా రాశారు. పార్టీ ప్లీనరీలో బీజేపీ మీద మరొక కొన్ని మాటలు మాట్లాడితే బాగుండేది, తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీలు రెండు ఒక్కటయ్యాయని ప్రజలు అనుకుంటున్నారు, ఇది పార్టీకి మంచిది కాదు. అలానే వక్ఫ్ బిల్లుకు సంబంధించి కూడా మీరు కొన్ని మాటలు మాట్లాడితే బాగుండేది, హిందీలో మాట్లాడితే ఉర్దూలో మాట్లాడితే బాగుండేది. ఇవన్నీ కూడా తనకు బీజేపీ మీద ఉన్నటువంటి కోపాన్ని స్పష్టంగానే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా బీజేపీ మీద బీఆర్ఎస్ నేతలు పెద్దగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కేసీఆర్ లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా ఆయన ఒక పబ్లిక్ మీటింగ్ లో కేసీఆర్ ఏం మాట్లాడతారనేటువంటిది ఒకంత ఉత్కంఠగా ఆసక్తిగా ఉంది. బీఆర్ఎస్ నేతలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. పార్టీ నేతలు కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారనేది చర్చించుకున్నారు. సో కానీ ఎక్కడ కూడా బీజేపీని ఉద్దేశిస్తూ కేసీఆర్ మాటలు పెద్దగా మాట్లాడకపోవడం పట్ల కవిత నొచ్చుకున్నట్టుంది. సో అంతకుముందే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి ప్రయత్నాలు కూడా చేసింది. ఎందుకంటే బీజేపీ వల్లనే తాను ఇంతగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తన సొంత పార్టీలో తనకు ఈ స్థాయిలో హ్యూమిలేషన్ గురవుతున్నాను, తన తండ్రి అన్నల నుంచే ఈ స్థాయిలో తనకు హ్యూమిలేషన్ గురవుతున్నటువంటి నేపథ్యంలో ఇక కవిత సొంత దారి చూసుకునే ముందర కాంగ్రెస్ వైపు చూసినట్టుగా తెలుస్తోంది. అందుకే తనకున్నటువంటి పలుకుబడితో తనకున్నటువంటి పరిచయాలతో పార్టీ పెద్దలతో రాయబారం కూడా సాగించినటువంటి పరిస్థితి ఉంది. సో అయితే తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు కేసీఆర్ కు తన బిడ్డను దూరం చేశారనేటువంటి అపవాదు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుందనేటువంటి విషయాన్ని పార్టీ అధిష్టానానికి చెప్పిన తర్వాతనే
సో ఆమె రాకను కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేయలేనట్టుగా తెలుస్తోంది. ఇక దానిలో భాగంగా చేసేది లేక కవిత తన సొంత దారి చూసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. సో దానిలో భాగంగానే ఆమె మనం చూస్తున్నాం, ఇది ఎప్పుడో లేఖ రాసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కాదు, చాలా వ్యూహాత్మకంగా జైలు నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రయత్నాలన్నీ కూడా మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. సో దానిలో భాగంగానే బీసీ నినాదం ఎత్తుకోవడం, పూలే పేరిట సభలు నిర్వహించడం, బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం పట్ల ఆమె గట్టిగా సభలు సమావేశాలు నిర్వహించడం, ఆ తర్వాత ఒక సంచలనమైనటువంటి కామెంట్ కూడా చేసింది. 10 ఏళ్లు తెలంగాణ భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం కానీ ఎక్కడ కూడా సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామనేటువంటి వ్యాఖ్యలు నేరుగా కేసీఆర్ గురికి పెట్టింది కవిత. సో ఈ వ్యాఖ్యల పట్ల కూడా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా మాట్లాడలేదు, అందరు కూడా మౌనం దాల్చారు, ఎందుకంటే కేసీఆర్ బిడ్డ కాబట్టి. సో ఆ తర్వాత పార్టీలో జరిపినటువంటి చిట్చాట్లో కూడా తన మీద కుట్రలు జరుగుతున్నాయి, ఆ కుట్రల పట్ల పార్టీ స్పందించట్లేదు అనేటువంటి ఆవేదనను కూడా కవిత వ్యక్తం చేసింది. సో ఆ తర్వాత ఆమె లేఖ రూపంలో కూడా కొన్ని అంశాలను అంటే పాజిటివ్ అలానే నెగిటివ్ అని చెప్పేసి పార్టీ ప్లీనరీకి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ రూపంలో తన మనసులో ఉన్నటువంటి అంతరంగాన్ని కూడా ఆమె ఆవిష్కరించేటువంటి